గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 4 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్, యూ విల్ ఫైండ్ ఆల్ ద పేపర్స్. చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఐ విల్ బీ మేకింగ్ అప్ టు 20 క్వశ్చన్ పేపర్స్. సో గో త్రూ ఆల్ ఆఫ్ దీస్ క్వశ్చన్ పేపర్స్. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది. ఇనీషియలీ జనరల్ నాలెడ్జ్ మనకు క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. మన ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏది అంటే దట్ ఈస్ కాటన్ అని చెప్పుకోవచ్చు. ఈ కాటన్ను ఇనీషియల్లీ కాటన్ మిల్ మనము చూసినట్లయితే ఎక్కడ సెటప్ చేయడం జరిగిందంటే కోల్కతాలో సెటప్ చేయడం జరిగింది. దాని తర్వాత ముంబైలో సెటప్ చేశారనమాట. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇండియా ఏదిరా అంటే కాటన్ అనమాట. కాఫీ ఈజ్ ఏ సబ్ ట్రాపికల్ ష్రబ్. మనకు టీ ఆకు కానీ కాఫీ కానీ ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ ఏంటి అంటే ఎక్కడ పండుతాయంటే ఇలాంటి హిల్ ఏరియాస్లో పండుతాయి. ఇది వన్ టైప్ ఆఫ్ సబ్ ట్రాపికల్ ష్రబ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది గుర్తుంచుకోండి. ఈ టీ కాఫీస్ ఇవన్నీ అస్సాము, మన ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అస్సాంలో ఈ విధంగా ఎక్కువగా టీ అనేది పండుతుంది. కాఫీ అయితే కర్ణాటక ఈజ్ ఫేమస్ అనమాట. ద ప్లేస్ నేపా నగర్ ఈజ్ ఫేమస్ ఫర్ అంటే ఈ నేపా నగర్ అనేది దేనికి చాలా ఫేమస్ అంటే అక్కడ న్యూస్ పేపర్ ప్రింటింగ్ అనేది ప్రింటింగ్ పేపర్ చూసారు, న్యూస్ పేపర్ ప్రింటింగ్ పేపర్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది ఈ నేపా నగర్లో. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. వాట్ ఈస్ ఫేమస్ అంటే న్యూస్ ప్రింట్ పేపర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్ దేన్నంటారంటే వీనస్ని మనము ఈవినింగ్ స్టార్ ఆర్ మార్నింగ్ స్టార్గా పిలుస్తారు. అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఎక్కడ ఉందంటే కృష్ణా నది పైన ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ప్రాజెక్ట్ కట్టించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఏదిరా అంటే అదే ఇండియాలో లాంగెస్ట్ రివర్ సాక్రెడ్ రివర్ దట్ ఈస్ గంగా అనమాట. అదే వరల్డ్లో అడిగాడంటే నైల్ అనమాట. ఒకవేళ అక్కడ లాంగెస్ట్ రివర్ కాకుండా లార్జెస్ట్ రివర్ అడిగానంటే అమెజాన్ రివర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ లాంగెస్ట్ అడిగాడు కాబట్టి నైల్ అని చెప్పుకోండి. సో గిఫ్ట్ ఆఫ్ ద నైల్ దేన్నంటారంటే గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అని చెప్పి ఈజిప్ట్ నగరాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఆల్మట్టి డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రివర్ అంటే ఈ ఆల్మట్టి డ్యామ్ అనేది ఏ రివర్ పైన కట్టించడం జరిగింది అంటే దట్ ఈజ్ రివర్ కృష్ణా అనమాట. ఈ ఆల్మట్టి డ్యాము కృష్ణా నది పైన కట్టించారు. ద బ్యూటిఫుల్ సీ బీచ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఈ విధంగా ఏది బ్యూటిఫుల్ సీ బీచ్ అంటే గోవా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ వేర్ యూ విల్ ఫైండ్ మ్యాక్సిమం గుడ్ బీచెస్. ఒకవేళ అండమాన్ వెళ్తే అండమాన్లో కూడా ఉంటాయి, బట్ ఇండియా లిట్ సైడ్ మనం చూసినట్లయితే బ్యూటిఫుల్ సీ బీచ్ అనేది గోవాలో మనం చూడొచ్చు. బట్ గ్రాస్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ పంపాస్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్ని పంపాస్ అని ఏ ప్లేస్లో పిలుస్తారంటే సౌత్ ఆఫ్రికాలో ఈ విధంగా పంపాస్ అంటే అది పెద్ద గ్రాస్ ల్యాండ్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ ఫర్ షీల్డ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ ద అల్ట్రావైలెట్ రేస్ ఫ్రమ్ ద సన్ అనమాట. ఈ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ విధంగా ఓజోన్ లేయర్ యొక్క ఇంపార్టెన్స్ రోల్ ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ షీల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక షీల్డ్ లాగా మనకి పనిచేస్తుంది. ఏవైతే అల్ట్రావైలెట్ రేస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ ఈ విధంగా మనకి భూమి మీద పడతాయి కదా సూర్యుని నుంచి, ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. సో ఇంపార్టెంట్ లేయర్ దట్ ఈజ్ ఓజోన్ లేయర్. అది స్ట్రాటోస్పియర్లో మనము ఈ విధంగా చూడొచ్చు. సో మనకి భూమిని కాపాడుతుంది అనమాట. మనకు స్కిన్ డిసీజ్ రాకోకుండా ఈ రేస్ పడకుండా మనకు హెల్ప్ చేస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఫిజిక్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫౌంటైన్ పెన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈ ఫౌంటైన్ పెన్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందంటే క్యాపిలరీ యాక్షన్ మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట ఫౌంటైన్ పెన్ అనేది. సో కంపల్సరీ గుర్తుంచుకోండి, ఫౌంటైన్ పెన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విచ్ ప్రిన్సిపల్ దట్ ఈస్ క్యాపిలరీ యాక్షన్. ఇదే క్యాపిలరీ యాక్షనే ఆయిల్ విక్ అనేది నుంచి ఇప్పుడు మనం ఈ విధంగా ఆయిల్ ల్యాంప్స్ ఉంటాయి, ఆ ల్యాంప్స్ నుంచి ఏ విధంగా అయితే ఈ విధంగా కిరోసిన్ అనేది సక్ చేస్తాయో అది కూడా వన్ టైప్ ఆఫ్ క్యాపిలరీ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ అనేది విస్కస్ లిక్విడ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈ విధంగా తేనె కానీ ఇవన్నీ విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. డెన్సిటీ అనేది దాని తగ్గట్టు విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి విస్కస్ లిక్విడ్స్ డిఫరెంట్ అనమాట, దాని సంబంధమే లేదు. బెర్నౌల్లిస్ ఎఫెక్ట్ అనేది ఏరోప్లేన్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది కదా, వాటి యొక్క ఈ వింగ్స్ పైన ఆ విధంగా బెర్నౌల్లిస్ ఎఫెక్ట్ అనేది మనం చూడొచ్చు. పిక్నోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్. సోలార్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ మెజర్ చేయడానికి ఈ పిక్నోమీటర్ అనేది యూజ్ చేస్తారు. అదే డెన్సిటీ అయితే హైడ్రోమీటర్ యూజ్ చేస్తారు. ఎర్త్క్వేక్ అయితే మనకి సిస్మోగ్రాఫ్ కానీ లేదా రిక్టార్ స్కేల్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ పిక్నోమీటర్ అనేది సోలార్ రేడియేషన్ మెజర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఫైబర్ ఆప్టిక్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అంటే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉన్నాయి చూసారా,
ఈ కేబుల్స్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ బేస్డ్ మీదే ఇవి పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. ఫైబర్ ఆప్టిక్స్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఏవైతే ఓఎఫ్సి కేబుల్స్ ఉన్నాయో ఇవన్నీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ బేస్డ్ మీదే ఆధారపడి పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. ఏ డెసిబల్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ సౌండ్ లెవెల్ అనమాట. ఈ డెసిబల్ అనేది ఏంట్రా అంటే ఇది ఒక మెజర్ ఆఫ్ సౌండ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ లెవెల్ మెజర్ చేయడానికి ఈ డెసిబల్లో మెజర్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే రిమోట్ సెన్సింగ్ డివైస్ హ్యాజ్ అన్ ఇన్బిల్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రే అనమాట. ఇక్కడ రిమోట్ సెన్సింగ్ డివైస్ అనేది చూసినారా, ఇది ఇన్బిల్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రే అని మనం తెలుసుకోవచ్చు. సో దీన్ని బట్టి రిమోట్ సెన్సింగ్ డివైసెస్ అనేది ఒక ఇన్బిల్ట్ సోర్సు ఇన్ఫ్రారెడ్ రేస్కి అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏవైతే వాడుతున్నామో ఈ రిమోట్ కంట్రోల్స్ ఇవన్నీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ మీద ఆధారపడి పనిచేస్తాయన్నమాట. ఏ డివైస్ యూజ్ ఫర్ కన్వర్టింగ్ ఆల్టర్నేట్ కరెంట్ టు డీసీ అంటే ఏదైతే ఆల్టర్నేట్ కరెంట్ ఉంటుందో వాడిని డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏమంటారంటే ఆ రెక్టిఫైర్ యూజ్ చేసి ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మనము ఇంట్లో ఉండే ఈ ఆల్టర్నేట్ కరెంట్ని మనము డైరెక్ట్ కార్ బ్యాటరీ లాగా డైరెక్ట్ కరెంట్ కావాలంటే రెక్టిఫైర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ డైనమో అనేది మనకి ఈ విధంగా మెకానికల్ వర్క్ నుంచి ఈ విధంగా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ రావాలంటే సైకిల్లో డైనమో అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ డిఫరెంట్ ఫంక్షన్ అండ్ ఇండక్షన్ కాయిల్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఎనర్జీ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ అంటే ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేది ఉన్నాయి చూసారా, వాటి యొక్క ఎనర్జీ అనేది ఇన్ఫ్రారెడ్ రేస్ కన్నా ఎక్కువగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. అంతేగాని గామా, ఎక్స్ రేస్ అండ్ కాస్మిక్ కాదు. దేర్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఐఆర్ రేస్ అనమాట. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ద విండ్ అంటే విండ్ యొక్క స్పీడ్ మెజర్ చేయడానికి యానిమోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మిగతావన్నీ క్రోనోమీటర్ కానీ ఇవన్నీ సపరేట్ అనమాట. హూ డిఫైన్డ్ ద లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే గ్రావిటేషన్ లాని న్యూటన్ అనేవాడు డిఫైన్ చేయడం జరిగింది. ఆర్కిమిడీస్ అనేవాడు ఈ లా ఆఫ్ బాయన్సీ అని చెప్పుకోవచ్చు. గెలీలియో అనేవాడు టెలిస్కోప్ అనమాట. ఫారడే అనేవాడు కెపాసిటెన్స్ అనేది ఫారడేలో మెజర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఏంటంటే లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది న్యూటన్ అనేవాడు డిఫైన్ చేయడం జరిగిందనమాట. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే యాపిల్ పండు పడిండేది మనకు తెలుసు అనమాట. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయన్స్ అంటే బాత్ టబ్లో కూర్చున్నాడు అనమాట. ద మెటల్ యూజ్ టు మేక్ లైట్నింగ్ కండక్టర్స్ ఈజ్ అంటే లైట్నింగ్ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇంటి బిల్డింగ్ల పైన రెడ్ లైట్స్ తోటి ఉంటాయన్నమాట. వాటిని లైట్నింగ్ కండక్టర్స్ అంటారు లేదా లైట్నింగ్ అరెస్టర్స్ అంటారు. వేటితోటి తయారు చేయడం జరుగుతుందంటే కాపర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ బిట్. రీసెంట్గా టెరిటోరియల్ ఆర్మీకి కూడా ఇది రావడం జరిగింది. సో డోంట్ స్కిప్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఏవైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. సో ప్లీజ్ గో త్రూ దిస్. సో ఏ మెటల్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఈ విధంగా లైట్నింగ్ కండక్టర్స్ కంటే కాపర్ అనమాట. ఈ హైడ్రోజన్ బెలూన్ ఫ్లోట్స్ అప్ బికాజ్ ఆఫ్ ఈ హైడ్రోజన్ బెలూన్ అనేది ఈ విధంగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే దాంట్లో వెయిట్ ఆఫ్ ద బెలూన్ ఈజ్ లెస్ దాన్ ద వెయిట్ ఆఫ్ ద ఎయిర్ డిస్ప్లేస్డ్ బై ఇట్ అనమాట. ఇక్కడ ఈ లోపల ఏదైతే ఈ విధంగా హైడ్రోజన్ ఉందో అది లైటెస్ట్ వెయిట్ అని చెప్పేసి కంపేర్డ్ టు ద వెయిట్ అని చెప్పి. సో ద వెయిట్ ఆఫ్ ద బెలూన్ ఈజ్ లెస్ దాన్ ద వెయిట్ ఆఫ్ ద ఎయిర్ డిస్ప్లేస్డ్ బై ఇట్. ఎంతైతే ఎయిర్ డిస్ప్లేస్ చేసిందో దానికన్నా ఈ వెయిట్ ఆఫ్ ద బెలూన్ తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెన్సెస్ షుడ్ బి యూజ్ టు కరెక్ట్ ద డిఫెక్ట్ ఆఫ్ ఆస్టిగ్మాటిజం అంటే ఇక్కడ ఆస్టిగ్మాటిజం అనేది మనం చూసినట్లయితే సిలిండ్రికల్ లెన్స్ తోటే దీన్ని మనము కరెక్ట్ చేయొచ్చు అనమాట. అదే కాన్కేవ్ అంటే మయోపియా అని చెప్పుకోవచ్చు. కాన్వెక్స్ అంటే హైపర్మెట్రోపియా. బైఫోకాల్ లెన్స్ అంటే ప్రెస్ బయోపియా. ఇన్ ఏ లేజర్ ఆల్ ద ఆటమ్ ఎమిట్ ద లైట్ వేవ్స్ ఆఫ్ అంటే ఇక్కడ లేజర్ లైట్స్ అనేది నియాన్ అనేది ఉంటుంది దాంట్లో. ఇక్కడ ఏంటంటే ఆల్ ద ఆటమ్స్ ఎమిట్ ద లైట్ వేవ్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ ఫేజు. ఈ మూడు ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, ఫేజ్ ఈ మూడు సేమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఈజీగా చాలా దూరం ఆ లేజర్ లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏంటంటే సో దే ఎమిట్ ఆల్ ద లైట్ వేవ్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గాట్ మోర్ హీట్ కెపాసిటీ అంటే ఇక్కడ ఎక్కువ హీట్ కెపాసిటీ అనేది మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ హీట్ అనేది వాటర్ అని మనం చెప్పుకోవచ్చు. రెస్టాల్, బెంజీన్, ఐరన్ పీస్ అండ్ గోల్డ్ పీస్ అనేది డిఫరెంట్ అనమాట. సో ఇది హీట్ కెపాసిటీ మ్యాక్సిమం ఉండేది వాటర్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ప్లేస్ ఇంక్రీజెస్ సడన్లీ ద రిలేటివ్ హ్యూమిడిటీ ఏమవుతుందంటే డిక్రీజెస్ అనమాట. ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ద ప్లేస్ అనేది పెరుగుతూ ఉంటుంది, రిలేటివ్ హ్యూమిడిటీ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కర్డ్ ఈజ్ సోర్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అంటే కర్డ్ అనేది ఇక్కడ పుల్లగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎందుకు ఉంటుందంటే లాక్టిక్ యాసిడ్ అనేది దీంట్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. టియర్ గ్యాస్ అనేది కార్బోనిల్ క్లోరైడ్ అనమాట. టియర్ గ్యాస్లో ఏముంటుందంటే కార్బోనిల్ క్లోరైడ్ అనేది ఉంటుంది కాబట్టి టియర్ గ్యాస్ అని మనం తెలుసుకోవచ్చు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇస్ కామన్లీ యూజ్డ్ యాజ్ అన్ యాంటీసెప్టిక్ ఇన్ మౌత్ వాషెస్ అండ్ టూత్ పేస్ట్ అంటే మన మౌత్ వాషెస్లో కానీ టూత్ పేస్టెస్లో కానీ ఒక యాంటీసెప్టిక్గా దీంట్లో ఉంటుందన్నమాట. అది ఏంట్రా అంటే సోడియం క్లోరైడ్ అనమాట. కామన్ సాల్ట్ని NaCl అంటారు. ఈ సోడియం క్లోరైడ్ అనేది ప్రజెంట్ ఉండడం వల్ల యాంటీసెప్టిక్ ఇన్ మౌత్ వాష్ కానీ టూత్ పేస్ట్ కానీ మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూస్ టు రీస్టోర్ ద కలర్ ఆఫ్ ఓల్డ్ ఆయిల్ పెయింటింగ్స్ అంటే ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2O2 అనమాట. ఇదేంటంటే దీన్ని బట్టి మనము కలర్ ఆఫ్ ఓల్డ్ ఆయిల్ పెయింటింగ్స్ అనేది మనం చూసినట్లయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకి రీస్టోర్ చేయొచ్చు ఓల్డ్ ఆయిల్ పెయింట్స్ని బై మిక్సింగ్ ద హైడ్రోజన్ పెరాక్సైడ్. నెక్స్ట్ ఏంటంటే మిల్క్ ఈజ్ ఏ న్యాచురల్ ఎమల్షన్ అనమాట. ఎమల్షన్ అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్ అని చెప్పుకోవచ్చు. మిల్క్ అనేది వన్ టైప్ ఆఫ్ న్యాచురల్ ఎమల్షన్గా గుర్తుంచుకోవాలి. ఏ పాలిమరిక్ సబ్స్టాన్స్ యూజ్ టు మేక్ పారాషూట్ ఈజ్ అంటే ఒక పారాషూట్ని తయారు చేయడానికి ఒక పాలిమరిక్ సబ్స్టాన్స్ అనేది అవసరం అనమాట. ఎందుకంటే అది చాలా లైట్ వెయిట్ ఉండాలి, చాలా స్ట్రెంగ్త్ కూడా ఉండాలన్నమాట. దాన్ని ఏమంటారంటే ఆ పారాషూట్ మెటీరియల్ని ఆ పాలిమరిక్ సబ్స్టాన్స్ని విస్కోజ్ అంటారు. ఆ విస్కోస్ అనేది చాలా యూజ్ అవుతుంది. అదే మనము ఫైర్ ఫైటింగ్లో ఎవరైతే ఫైర్ క్లోత్స్ ఉంటాయో ఆ క్లోత్స్ని తయారు చేయడానికి ఆస్బెస్టాస్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీ షుడ్ రిమెంబర్ పారాషూట్ మేకింగ్లో అయితే విస్కోస్ అనేది అవసరం క్లోత్. అదే మనము ఈ ఫైర్ ఫైటింగ్లో అయితే మనకి ఆస్బెస్టాస్ క్లోత్ అనేది చాలా అవసరం అనమాట. డ్రింకింగ్ సోడా ఈజ్ అన్ అసిడిక్. ఏదైతే మనం తాగుతామో సోడా అనేది డ్రింకింగ్ సోడా అనేది అది వన్ టైప్ ఆఫ్ అసిడిక్ ఇన్ నేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద క్యాథోడ్ ఆఫ్ ఏ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అంటే దీంట్లో క్యాథోడ్ ఆఫ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీని దేంతో తయారు చేయడం జరిగిందంటే ఈ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అంటున్నట్లనే వాటి యొక్క క్యాథోడ్ కూడా ఆ లెడ్ తోటే తయారు చేయడం జరిగిందనమాట. వీ షుడ్ రిమెంబర్ దట్ క్యాథోడ్ ఈజ్ మేడ్ ఆఫ్ లెడ్ విచ్ ఇస్ అండ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రేడియో యాక్టివ్ అంటే ఇక్కడ సీజియము ప్లాటినము స్ట్రోంటియం కాదు. రేడియో యాక్టివ్ అనేది థోరియం అనేది మాత్రం రేడియో యాక్టివ్, జిర్కోనియం మాత్రం కాదు. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏందిరా అంటే ఇక్కడ యురేనియము థోరియము ఇవన్నీ రేడియో యాక్టివ్ అనమాట, నాట్ జిర్కోనియం. ఇక్కడ రేడియో యాక్టివ్ అడిగాడు కాబట్టి థోరియం రాయాల్సి ఉంటుంది. అల్యూమినియం కెన్ బీ ప్యూరిఫైడ్ బై అల్యూమినియంని ఏ విధంగా మనం ప్యూరిఫై చేయొచ్చు అంటే ఎలక్ట్రోలైసిస్ పద్ధతి ద్వారా అల్యూమినియం అనేది ప్యూరిఫై చేయొచ్చు అనమాట. ఇంప్యూర్ క్యాంఫర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై అంటే ఏదైతే క్యాంఫర్ ఉందో ఇంప్యూర్ క్యాంఫర్ అనేది దాన్ని ఏ విధంగా మనం ప్యూరిఫై చేయొచ్చు అంటే బై ద సబ్లిమేషన్ ప్రాసెస్ అనమాట. ఈ సబ్లిమేషన్ ప్రాసెస్ త్రూ మనం ఇంప్యూర్ క్యాంఫర్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా మనము క్లీన్ చేయొచ్చు అనమాట, ప్యూరిఫై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సబ్లిమేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు తెలుసు ఎప్పుడైతే ఒకసారి క్యాంఫర్ని వెలిగిస్తామో అది సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాసెస్ ఫామ్లే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ కాస్డ్ బై అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అనేది దీనివల్ల వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఈ విధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కాజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే టైప్ ఆఫ్ మెటల్ యూజ్డ్ ఇన్ ప్రింటింగ్ ప్రెస్ అంటే ఇది లెడ్ అండ్ యాంటిమోనీ రెండు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మెటల్స్ అనమాట. ప్రింటింగ్ ప్రెస్లో ఒక అల్లాయిగా మనం యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో టేస్ట్ ఆఫ్ కోకోకోలా ఈజ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ పాస్పారిక్ యాసిడ్ అనమాట. ఇక్కడ కోకోకోలా యొక్క టేస్ట్ అనేది సోర్ ఎందుకు ఉంటుందంటే దాంట్లో పాస్పారిక్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి అది మనకి ఈ విధంగా సోర్ టేస్ట్ అని మనం తెలుసుకోవచ్చు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ లీకేజ్ ఆఫ్ అంటే మీథైల్ ఐసోసైనేట్ అని చెప్పుకోవచ్చు. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఏంటి బయటకు వస్తుందంటే మీథైల్ ఐసోసైనేట్. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సైనేట్ కాదు, సైనేట్ NaTe అనమాట. ఇది రావడం జరుగుతుందన్నమాట. అంతేగాని సైనేట్ అంటారు, కొద్దిగా ప్రాబ్లం కన్ఫ్యూజ్ చేస్తారు. సో డిఫరెంట్ ఉంటాయి. సైనేట్ అనేది ఇక్కడ లీక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే 80/x = x/20 అంటే వాల్యూ అనేది ఈ విధంగా రాసుకుంటే మనకి x² = 1600 రావడం జరుగుతుంది, x = 40 అనమాట. సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 216 అనమాట. దేర్ HCF అంటే 27, ద నంబర్స్ ఆర్ అన్నాడు. సో ఆప్షన్స్ చూసి మనకు చేసినట్లయితే ఈజీగా మనము 27 × 5, 27 × 3 చేస్తే మనకి వాటి యొక్క సమ్ అనేది 135 + 81 అనేది ఈజీగా 216 రావడం జరుగుతుంది. సో ఆప్షన్స్ చూసి మనకి చేయాల్సి ఉంటుంది. దాంట్లో HCF కూడా 27 అనేది రావాలి కంపల్సరీగా. దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్. నెక్స్ట్ ఏంటంటే 3^x - 3^x - 1 అంటే ఇక్కడ 3^x - 1 ని 3x × 3^-1 అంటే 3^x/3 అని రాయొచ్చు. సో దాని ప్రకారం చేస్తే వాల్యూ ఆఫ్ x అనేది 3 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే x⁴ అంటే 3³ అంటే 27 అనమాట. సో 27 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ ఏంటంటే 2 నంబర్స్ అనేది 2:3 అయితే 5 యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత 5:7 అయిపోయింది. 2:3ని మధ్యలో 1 డిఫరెన్స్ అయితే 5:7కి 2 డిఫరెన్స్ అనమాట. ఆ విధంగా × 2 × 1 చేసుకుంటా పోతే ఈజీగా 4, 6 అనమాట. 5, 7 అంటే
1 ఇంక్రీజ్ అయింది కాబట్టి 1 ఇంక్రీజు ఎంతకి ఈక్వలెంట్ అంటే ఇక్కడ 5కి అనమాట. సో అప్పుడు 5 అనేది మనకి ఈక్వలెంట్ కాబట్టి 7 5s ఇక్కడ 5 5s అంటే 25, 7 5s 35 అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ కట్ బై 10%. ఈ విధంగా ఆర్టికల్ ప్రైస్ 10% కట్ అయితే 10 కాస్త 9 అయిపోతుంది అనమాట. టు రీస్టోర్ ఇట్స్ వాల్యూ ఈ విధంగా 9 నుంచి 10 అయిపోతుంది అనమాట. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ 1/9 ఇంటూ 100 ఓవరాల్ అంటే 1/9% అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో 1 ఇంక్రీజ్ ఓవర్ 9 అని చెప్పి చేసుకుంటే అప్పుడు పర్సెంటేజ్ 1/9% అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇన్ ఏ కాలేజ్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ సెక్యూర్ 62% ఆఫ్ ద ఓట్స్. ఒక కాలేజ్ ఎలక్షన్లో ఒక క్యాండిడేట్కి 62% మార్క్స్ ఓట్స్ రావడం జరుగుతుందన్నమాట. అండ్ ఈజ్ ఎలక్టెడ్ బై మెజారిటీ ఆఫ్ 144 ఓట్స్ అనమాట. ఎంత మెజారిటీతో అంటే 144 ఓట్లు ఎక్కువ వస్తాయన్నమాట. అంటే 62 వీడికి వస్తే గెలిచినోడికి ఓడిపోయినోడికి 38 భాగం వచ్చిందన్నమాట. 38కి 62కి మధ్య తేడా ఎంత అంటే 24% తేడా అనమాట. ఆ 24% మనకి 144 ఓట్లు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి 1% ఎంత అంటే 144/24 అనమాట. అప్పుడు దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే అప్పుడు 6తో వెళ్ళిపోతాయి అనమాట. 24 ఇంటూ 6 ఎంత 144 అనమాట. సో ఓవరాల్ ఏంటంటే 100% అంటే 600 ఓట్లు టోటల్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా పోల్డ్ ఎన్ని అంటే 600 అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ 80% ఆఫ్ ఎ నంబర్ హూస్ 200% ఈజ్ 90. 200% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 90 అయినప్పుడు x ఈక్వల్ టు 45 అయితే ఉందన్నమాట. అడిగిండేది ఏంటంటే 80% ఆఫ్ 45 అనమాట. దట్ ఈస్ 36 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ చూసేకే చాలా ఈజీగా ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మ్యాక్సిమం యూ ప్రాక్టీస్, మీ చేయి అనేది తొందరగా కదులుతుంది. సో ఈ పాజ్ చేసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వాట్ ఎవర్ యూ డూ యూ హ్యావ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్మ్డ్ బై ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నాడు. ఒక ట్రయాంగిల్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూసినట్లయితే దాన్ని మనము ఇన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సైడ్స్ నుంచి ఫామ్ అయ్యేది ఇన్ సెంటరు, అదే పర్పెండిక్యులర్ నుంచి అయితే సర్కమ్ సెంటరు. సో ఇవన్నీ మనకు గుర్తుండాలి. కంపల్సరీ మీరు యూ గో త్రూ ఆల్ మై వీడియోస్ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ ఈస్ సోల్డ్ అట్ ఏ లాస్ ఆఫ్ 25% ఫర్ 150 ఈజ్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అడిగాడు, ఏదైతే లాస్ట్లో అమ్మాడో 25% అంటే 4 అనేది కాస్త 3కి అమ్మాడు అనమాట. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 3 అనేది 150కి సమానం. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 350లో 150 అయినప్పుడు 3 గుడ్లు 150 రూపాయలు అయినప్పుడు ఒక గుడ్డు 50 రూపాయలు అవుతుంది. 4 గుడ్లు ఎంత అంటే 200 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్ కొన్నాడు అనమాట. అంత కొన్నాడు వాడు, లాస్ అమ్మినాడు కాబట్టి 150 రూపాయలకి అమ్మినాడు అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 500 రూపీస్ ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం అనేది ఇవ్వడం జరిగింది. మనకు రేట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. సో దీని ప్రకారం మనం PTR/100 ప్రకారం చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ R అనేది 2% రావడం జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్స్. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ మీకు అర్థమైనా అనుకుంటా. అర్థం కాకుండా ఇంకొకసారి చూడండి, ఇంకొకసారి కాకుండా 2 సార్లు చూడండి. బట్ యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్. టెక్నికల్ అనుకోద్దండి, నర్సింగ్ అనుకోద్దండి, ప్రతి ఒక్క పేపరు మీకు యూస్ఫుల్లే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.